హలో ఫ్రెండ్స్, నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాధురి. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజైతే నేను చికెన్ కర్రీ రాగి సంగటి అయితే చేశాను. ఈ చికెన్ కర్రీ తోటి రాగి సంగటి కాంబినేషన్గా అయితే సూపర్గా ఉంటుంది. అది ఎలానో మీకైతే వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపేసి అయితే పక్కకు పెట్టేశాను. ఆనియన్, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. మనం కడాయి పెట్టుకున్న తర్వాత సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క అవన్నీ యాడ్ చేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి చక్కగా మనమైతే ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు మనకు సరిపడా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేసిన తర్వాత అది కూడా మనకైతే చక్కగా ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని చక్కగా మనమైతే కాసేపు ఫ్రై చేసుకుందాం. ఇలా మనకు మొత్తం చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా మూత పెట్టేసి కాసేపు అయితే కుక్ చేసుకుందాం. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుతూ మళ్ళీ అయితే మూత పెడదాము. చూసారు కదా, ఇలా మనకు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఫస్ట్ మనం చికెన్ అయితే కుక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టడం వల్ల కుక్ అవుతుంది. మూత తీసి మనం కలపడం వల్ల మనకు చికెన్ అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం సంగటి కోసం మనమైతే రైస్ని అయితే నానబెట్టుకుందాం. మనకు రైస్ అనేది మనం మార్నింగ్ని కూడా నానబెట్టుకోవచ్చు. అలా నానబెట్టుకోవడం వల్ల మనకు సంగటి అనేది చాలా ఈజీగా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. మన టీ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ రైస్కి 5 గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. 5 గ్లాసెస్ వాటర్ కంటే ఇంకొంచెం ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. మనకు ఒకవేళ తక్కువ అయితే మనమైతే కొంచెం గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకొని అవి అందులో కడుపుకుంటూ యాడ్ చేసుకొని మన సంగటిని అయితే మనమైతే కలుపుకోవచ్చు. ఇలా చికెన్ మొత్తం చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత గ్రేవీ అనేది మనకు ఎంత కావాలో అంత వాటర్ని అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రాగి పిండి కోసం నా దగ్గర అయితే ఉన్న రాగి పిండి అయితే అయిపోయిందనమాట. రాగి పిండి కోసం నేనైతే 2 గ్లాసెస్ రాగుల్ని తీసుకొని ఇలా మిక్సీ అయితే పట్టేసి రాగి పిండిని కూడా పక్కకు పెట్టేసుకున్నాను. చికెన్ అయితే మనకు చక్కగా కుక్ అయిపోయింది కదా. ఇందులో వచ్చేసి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న చికెన్ మసాలా పొడిని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ చికెన్ మసాలా పొడి నేనైతే వీడియో కూడా చేశాను. ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వీడియో చూడండి. మన గ్రేవీ అనేది చక్కగా తిక్కుగా వస్తుందన్నమాట ఈ మసాలా పొడి వేయడం వల్ల. ఫైనల్గా కొత్తిమీరని అయితే యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేశాను. చూశారు కదా, మన చికెన్ కర్రీ అనేది ఎంత చక్కగా వచ్చిందో. ఈ గ్రేవీ అనేది కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటేనే మనకు సంగటిలోకి బాగుంటుందన్నమాట. మనకు రైస్లోకి అనుకుంటే ఇంకా కొంచెం దగ్గరగా అయితే చేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళైతే కొంచెం పులుసులాగా ఇష్టపడతారు కాబట్టి ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సంగటిలోకి మాత్రం ఇలాగుంటేనే బాగుంటుంది. ఫైనల్గా మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం రాగి సంగటిని కూడా ప్రిపేర్ చేసుకుందాం. రాగి పిండి అనేది ఇలా మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనకు రైస్ విజిల్స్ అయితే వచ్చేసాయి కాబట్టి మన సంగటిని అయితే ప్రిపేర్ చేద్దాం. చూసారు కదా, రైస్ అనేది ఇలా కుక్ అవ్వాలి. ఇప్పుడు మనకు వాటర్ కానీ కొంచెం తక్కువైంది అనుకుంటే ఒక గ్లాస్ వాటర్ని ఒక గిన్నెలో మరిగించుకొని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి సంగటికి. ఫైనల్గా ఇప్పుడు మనం రాగి పిండిని యాడ్ చేస్తాం కాబట్టి అప్పుడైతే మనకు కరెక్ట్గా వస్తుంది. రాగి పిండి అనేది కొంతమందికి బాగా రాగి పిండి ఎక్కువగా వేసుకొని ఇష్టపడతారు. కొంతమంది తక్కువగా రాగి పిండిని వేసుకోవడానికి ఇష్టపడతారు. మన ఇష్టాన్ని బట్టి కూడా మనమైతే రాగి పిండిని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంత క్వాంటిటీ వేయాలి అని అయితే రాగి సంగటిలోకి రాగి పిండిని అనేది ఉండదండి. సో మనకు నచ్చినట్లు మనమైతే రాగి పిండిని అయితే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే గ్లాస్ రాగి పిండి పైనే వేసి ఇలా అయితే కలిపేశాను. చూశారు కదా, ఫైనల్గా మన రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని ఇలా తడి చేసుకుంటూ మాత్రమే మనమైతే రాగి సంగటిని అయితే ఇలా అయితే సైడ్స్ మొత్తం తీసుకొని ఇలా వాటర్ తోటైతే మనం అద్దుకోవాలి. లేదు అంటే మనకు చెయ్యి అనేది బాగా కాలుతుందండి.
ఇలా స్టవ్ ఆఫ్ చేసి మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మనం రాగి సంగటిని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టైం పట్టదు. చాలా సింపుల్‌గా చాలా ఫాస్ట్‌గా అయితే మనం రాగి సంగటిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఫైనల్‌గా మన రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది. ఇలా మనమైతే ఒక సైడ్ నుంచి తీసుకుంటూ సేమ్ ఇందాకట్లాగే ఒక గిన్నెలో వాటర్‌ని పెట్టుకొని ఇలా తడి చేసుకుంటూ మనమైతే ముద్దలు చేసుకోవచ్చు. ఇలా మనం చేతిలో ముద్దలు చేయాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అలవాటైన వాళ్ళైతే చేసేస్తారు. కొంచెం అలవాటు లేని వాళ్ళు ఇబ్బంది అవుతుందనుకుంటే ఇలా ప్లేట్‌కి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఇలా రాగి సంగటిని తీసుకొని ఆ ప్లేటులో పెట్టేసి రాగి సంగటి మనమైతే ముద్దలాగా కూడా చేసుకోవచ్చు. అప్పుడు కూడా మనకు చక్కగా రౌండ్‌గా వస్తుంది మనకు రాగి ముద్ద అనేది. ఈ రాగి సంగటిలోకి మనకు చికెన్ కర్రీ కానీ, మటన్ కర్రీ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చూసారు కదా! ఇలా మనం చేసేసుకున్న తర్వాత మనం చికెన్ తోటి మన రాగి సంగటిని అయితే టేస్ట్ చేద్దాం. టేస్ట్ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా నాకైతే కామెంట్ చేయండి. ఇలా చిన్న రాగి ముద్దలుగా పెట్టిన తర్వాత నెయ్యి వేశాను పిల్లలకి. నెయ్యి అనేది ఆప్షనల్ అండి. ఎందుకంటే చికెన్‌లోకి కొంతమంది నెయ్యి ఇష్టపడతారు. కొంతమంది నెయ్యి ఇష్టపడరనమాట. నేనైతే కొంచెం నెయ్యి కూడా ఏశాను. ఫైనల్‌గా మన చికెన్ కర్రీతోటి రాగి సంగటి అయితే టేస్ట్ చేద్దాం. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.